భారత ఆర్థిక రాజధాని ముంబైని భీకర వానలు చుట్టుముట్టాయి. ఐఎండీ ఇచ్చిన రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎస్డీఎంఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేట్ ఆఫీసులు, వర్క్ ఫ్రం హోమ్, నాన్ ఎసెన్షియల్ గవర్నమెంట్ ఆఫీసులకు అర్ధరోజు సెలవు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. గత కొన్ని రోజుల్లో ముంబై, థానే, పాల్ఘడ్, రాయ్గఢ్లలో అతి భారీ వర్షాలు, గాలులు, ల్యాండ్ స్లైడ్లు, భవనాల కూలుళ్లు, ప్రాణ నష్టాలు సంభవించాయి. ముంబై, పూణే రవాణా పూర్తిగా స్తంభించింది. జనజీవనం దెబ్బతింది. ఈ క్రమంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. దేశ ఆర్థిక రాజధాని హెవీ రెయిన్స్తో అతలాకుతలమవుతోంది. జూలై 4 నుంచి 6 వరకు 3 రోజుల పాటు ఐఎండీ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని చోట్ల అంతకు మిక్కిలి హెవీ రెయిన్స్ పడతాయని ఇప్పటికే హెచ్చరించారు. ఈ వార్నింగ్స్ అమల్లో ఉన్న కాలంలో గంటకు 55 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో 190 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సముద్రం నుంచి వస్తున్న ఎత్తైన అలలు కూడా వరదలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఇక ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాల విషయానికొస్తే మంఖుడ్లో 3వ అంతస్తు భవనం కూలి 6 చనిపోయారు. వారిలో 5 పిల్లలే కావడం గమనార్హం. ఇక గాలుల కారణంగా చెట్టు విరిగిపడడంతో ఓ 18 ఏళ్ల యువకుడు, మరో వృద్ధుడు చనిపోయారు. గత వారంలో వర్షాల కారణంగా ముంబైలోనే 10కి పైగా మరణాలు సంభవించాయి. ఇక ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ఓల్డ్ హైవే రైల్వే ట్రాక్లు మూసుకుపోయాయి. పూణే మూవల్ తాలూకాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఆ శిథిలాల కింద కుటుంబం చిక్కుకుంది. అయితే ఈ కుటుంబాన్ని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. మొత్తం మీద తాజా వర్షాలతో ఒక్క ముంబైలోని 350కి పైగా చెట్లు కూలడంతో వాటర్ లాగింగ్, రోడ్లు మునిగిపోవడం, భవనాలు, గోడలు కూలడం జరిగాయి. మరోవైపు ముంబై పరిసరాల్లో రిజర్వాయర్లు నిండుతున్నాయి. అయితే డ్యాముల్లో నీటి మట్టం మాత్రం ఇంకా మెరుగుపడాలని చెబుతున్నారు. వర్షాల కారణంగా లోకల్ ట్రైన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఆలస్యం కావడమో, రద్దు చేయడమో లేదా డైవర్ట్ చేయడమో జరుగుతూ సర్వీసెస్ కూడా ఆ మాదిరిగానే ఉన్నాయంటున్నారు. అటు ముంబై, పూణే రోడ్లు మూసుకుపోవడంతో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ముంబైలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యా సంస్థలపై ప్రభావం చూపుతోంది. ముంబై, పూణే, థానే, పాల్ఘర్లలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు. ఒకవైపు జడివానలు, మరోవైపు అధికారుల ఆంక్షలతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, స్లమ్లు, లో లయింగ్ ఏరియాల్లో వరద, ఎలక్ట్రికల్ షాక్ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీంతో రోజువారీ కూలీలు, స్మాల్ ట్రేడర్లు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ కల్పించడంతో కాస్త ఊరటగా ఫీల్ అవుతున్నారు. ఇతరులకు మాత్రం చాలా కష్టంగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై మీద ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతోంది. రవాణా, వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పని తగ్గిపోవడం వల్ల లక్షల కోట్లు ఆవిరైపోతుందనే ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. నీటి కష్టాలు తీర్చడానికి ముంబైలో ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు దింపడం జరిగింది. 1916 హెల్ప్లైన్ నంబర్ను కేటాయించి అధికారులతో ప్రజలను కనెక్ట్ చేసింది మున్సిపల్ కార్పొరేషన్. అటు బీఎంసీ సిబ్బంది, ఇటు ఎంఎస్ఆర్డీసీ, ట్రాఫిక్ పోలీసులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. చెట్లు తొలగించడం, రోడ్లు క్లియర్ చేయడం వంటి పనుల్లో మునిగిపోయారు. ఇటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్వయంగా ప్రజలను ఇళ్లలో ఉండాలని విజ్ఞప్తి చేయడం గమనించాలి. ప్రకృతి పరిణామాలపై కూడా విపక్షాలు రాజకీయం చేయడం తగదని మంత్రి గిరీష్ మహాజన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని పునరుద్ధరించేందుకు తాము సకల ఏర్పాట్లు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అంశాలను రివ్యూ చేస్తున్నామని చెబుతున్నారు.
ఇక మహారాష్ట్రలో దంచి కొడుతున్న ఈ వానలు క్లైమేట్ చేంజ్ వల్ల మాన్సూన్ ప్యాటర్న్ మారుతుందని సూచిస్తుంది అంటున్నారు వాతావరణ విభాగ నిపుణులు. ముంబై లాంటి మెగా సిటీల్లో డ్రైనేజీ సిస్టమ్, ఇన్ఫ్రా, స్లమ్ రీహాబిలిటేషన్ ఏర్పాట్లు తక్షణమే జరగాలని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం వంటి ఆధునిక మోడల్స్ కొందరికి సహాయపడతాయి, కానీ పేదలు, ఇన్ఫార్మల్ సెక్టార్లు ఎలా నెట్టుకురాగలదు అనే విషయంలో ప్రభుత్వమే దృష్టి సారించాల్సి ఉందంటున్నారు నిపుణులు. ఈ నెల 7 తర్వాత వర్షాలు తగ్గే అవకాశం ఉందని, కానీ జాగ్రత్తలు మాత్రం కొనసాగించాలని అప్రమత్తం చేస్తున్నారు.